బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని దేవతలకందరికీ ఆనందం కలిగింది. అప్పుడు మహాతేజస్వి అయిన విష్ణు భగవానుడు వరాహ రూపం ధరించి మహావేగంగా భూమికి అట్టడుగున ఉన్న దానవుల వద్దకు వెళ్లి వారిని భయకంపితులను చేస్తూ మహాభయంకరంగా గర్జించాడు. అతని గంభీర గర్జనకు లోకం ప్రతిధ్వనించింది. అక్కడున్న ఇంద్రాది దేవతలు కూడా కంగారు పడ్డారు. లోకమంతా నిశ్శబ్దమైపోయింది. స్థావర జంగమాలు భయంతో బిగుసుకుపోయాయి. ఆ భీషణ నాదానికి మూర్ఛితులై అనేక దానవులు ప్రాణాలు కోల్పోయి నేల కూలారు. భగవానుడు రసాతలానికి వెళ్లి ఆ దేవశత్రువుల యొక్క మాంసం, మేధస్సు, ఎముకలు అన్నిటినీ తన డెక్కలతో నలిపివేశాడు. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునికి వద్దకు వెళ్లి అతన్ని, దేవా, ఈ శబ్దం ఎలా వస్తోంది? దీని రహస్యమేమిటో మాకు తెలియడం లేదు. ఈ లోకాన్ని అంతటినీ విహ్వలం చేసిన అతడెవరు? ఎవరిది ఆ శబ్దం? అతని తేజస్సుకు దేవతలు, దానవులు